హలో గైస్, అందరికీ నమస్తే. టుడే స్పెషల్ టమాటా మిరియాల రసం అండి. అద్రిపోయే రుచితో మీ ముందుకైతే తీసుకొచ్చాను. చలికాలంలో అయితే ఈ రసం చేసుకొని తింటే దగ్గు జలుబు ఎమ్మటే తగ్గిపోతుందండి. మంచి ఉపశమనం అని చెప్పొచ్చు. ఈ టమాటా రసాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీతో అయితే షేర్ చేస్తున్నాను. తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూసేసేయండి. ముందుగా అయితే 4 టమాటాలు తీసుకొని అందులో వాటర్ అయితే పోసేసుకొని ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు వేసుకొని పక్కకైతే గ్యాస్ మీద పెట్టేసుకుందాం. అది ఉడికేలోపు మనమైతే మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం అయితే 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలను కూడా వేసుకుందాం. ఈ విధంగా ధనియాలు వేసుకున్నాక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకుందాం. ఈ విధంగా మెంతులను వేసుకున్నాక మనమైతే ఒక ఎండుమిర్చిని మధ్యలోకి చుంచి యాడ్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ మిరియాలు కూడా యాడ్ చేసుకుందాం. ఈ విధంగా యాడ్ చేసుకొని ఒక దాల్చిన చెక్క కూడా వేసుకొని మంటను మీడియం టు సిమ్ ఫ్లేమ్లో పెట్టేసి ఈ పోపును మొత్తాన్ని వేయించుకోవాలండి. మంటను అనేది హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. హై ఫ్లేమ్లో పెడితే టేస్ట్ అనేది అంతలా ఉండదు, మాడిపోయి టేస్ట్ అనేది మారిపోతుందండి. అందుకే మంటను మీడియం టు సిమ్లో పెట్టేసి మనమైతే ఈ మసాలా అన్నిటిని వేయించుకోవాలి. ఈ విధంగా అయితే మనమైతే కలిపేసుకోవాలండి. చూడండి, ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని మనమైతే మిక్సీ జార్లోకి తీసుకుందాం. మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ అయితే చేసి పక్కకైతే పెట్టేసుకుందామండి. మెయిన్ ఇంగ్రీడియంట్ పెద్ద సైజు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని పొట్టు తీసి కొద్దిగా జీలకర్రను యాడ్ చేసి కచ్చాపచ్చగా దంచి పక్కకైతే పెట్టేసుకుందామండి. ఇప్పుడు టమాటాలు అయితే ఉడికిపోయాయి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనమైతే పిప్పిని రసాన్ని అయితే వేరు చేసుకోవాలండి. చూడండి, వీడియోలో చూపించే విధంగా కలిపేసుకోండి. మీకు ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే పులుపు చెక్ చేసుకుంటూ వాటర్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా వాటర్ పోసేసుకొని పిప్పిని టమాటా రసాన్ని అయితే నేనైతే సపరేట్ చేశానండి. మీరు కావాలంటే పిప్పిని కూడా ఉంచేసుకొని డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు. నాకు ఆ విధంగా ఇష్టం ఉండదు. సో నేనైతే పిప్పిని మొత్తం తీసేసి టమాటా రసం అయితే చేసేసాను. ఈ రసాన్ని పక్కకు పెట్టేసి మనమైతే ఇంకో గిన్నె పెట్టేసుకొని అందులో రసంకి సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేసుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలను అయితే వేసేసుకున్నానండి. ఒక పచ్చిమిర్చిని మధ్యలో కోసి సన్నగా యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఒక ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి అయితే కలిపేసుకుందాం. చూడండి, ఈ విధంగా కలిపేసుకొని ఒక చిన్న సైజు ఆనియన్ తీసుకున్నానండి. ఆనియన్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు ఇష్టం ఉంటే తీసుకోండి, లేకపోతే లేదు. ఒకవేళ ఆనియన్ తీసుకుంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు వేసుకొని వెల్లుల్లి జీలకర్రను కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలిపేసుకుందాం. ఈ విధంగా కలిపేసుకొని మనం ఒక టేబుల్ స్పూన్ పసుపు అయితే తీసుకుందామండి. చూడండి, మొత్తం అయితే వాసన పోయేంత వరకు కలిపేసుకొని నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ పసుపు తీసుకొని మరొకసారి కలిపేసుకుందాం. చూడండి, ఈ విధంగా కలిపేసుకొని మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదండి రసంని, ఆ రసాన్ని అయితే మనమైతే యాడ్ చేసుకోవాలండి. ఒక మినిమం అయితే ఇది ఒక 5 మెంబర్స్కి అయితే ఈ రసం అయితే సరిపోతుందండి. 5 మెంబర్స్కి అయితే చేస్తున్నాను ఈ రసం. చూడండి, ఈ విధంగా రసాన్ని అయితే యాడ్ చేసుకొని ఒక్కసారి అయితే కలిపేసుకుందామండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసేసుకుందాం. ఈ విధంగా సాల్ట్ వేసుకొని మరొక్కసారి అయితే కలిపేసుకుందామండి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న మసాలాలు ఉన్నాయి కదా, ఆ మసాలా మిశ్రమాన్ని మొత్తం యాడ్ చేసుకుందాం. ఈ విధంగా వేసేసుకొని ఉండలు లేకుండా ఒక్కసారి అయితే కలిపేసుకుందామండి. ఈ విధంగా కలిపేసుకొని మొత్తం అయితే కలిపేసుకుందామండి. ఈ విధంగా కలిపేసేసుకొని లైట్గా కారం కూడా యాడ్ చేసుకుందామండి. కారం అనేది రసంలో తక్కువ వేసుకుంటాను, టేస్ట్ అనేది బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ కారం అయితే తీసుకున్నాను. ఈ విధంగా కారం వేసుకొని ఉప్పు కారం ఒకసారి అయితే చెక్ చేసుకుందామండి. ఉప్పు కారం కరెక్ట్గా ఉంటేనే రసం అనేది అద్భుతంగా ఉంటుంది. మనకి ఇప్పుడు కోల్డ్ కాఫ్ ఉంది కాబట్టి కారం అనేది ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. మరి ఎక్కువగా కాకుండా మరీ తక్కువగా కాకుండా లైట్గానే యాడ్ చేసుకోండి. ఈ విధంగా కారం వేసుకున్నాక ఈ విధంగా ఒక 5 నుంచి 10 నిమిషాలు వేడి చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.